జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, జిహాదిగాళ్లను మన హిమంత బిశ్వ శర్మ గారు ఏ విధంగా ఉప్పు పాతరేస్తున్నాడో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మొన్న 10వ తేదీన ఢిల్లీలో ఈ ఆత్మాహుతి దాడిలో 13 మంది అమాయకులు చనిపోయిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ బాంబు బ్లాస్ట్ చేసినటువంటి ఉగ్రవాది పేరు వచ్చేసి ఉమర్ నబీ. ఈ ఉమర్ నబీ అనేవాడు ఒక డాక్టర్ అన్నమాట. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. అంతకుముందు అంతా చాలా మంది ఈ మేధావి ముండా కొడుకులంతా కూడా ఓయమ్మ చదువుకోకపోవడం వల్ల, పేదరికం వల్ల, వీటన్నిటి వల్ల ఏదో ఈ ఉగ్రవాదం అనేది ఏర్పడుతుంది, ఈ తీవ్రవాదులుగా తయారవుతారు చాలామంది చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న జరిగిందంతా కూడా వైట్ కాలర్ ఉగ్రవాదం. ఈ ముండా కొడుకులు, ఈ లంబడి కొడుకులంతా కూడా చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, మంచి మంచి మేధావులు వీళ్ళంతా కూడా. అలాంటిది పెద్ద చైన్ ఇది, చాలామంది పెద్ద గ్రూప్ ఇది. వీళ్ళంతా కూడా అంటే ఇక్కడ మామూలుగా ఏమంటారు, మామూలుగా ఏదో సరే చెప్తారు ఒక మాట, వైద్యో నారాయణ హరి అని చెప్పేసి. అవునా కదా? అంటే వైద్యుడు భగవంతుడితో సమానం అని చెప్పేసి. ఈ ఎందుకులే అమ్మ నా బూతులన్నీ వస్తాయి. ఈ వీళ్ళు ఒక డాక్టర్గా ఉండి ప్రాణాలు పోయాల్సిన వాళ్ళు మన హిందువుల ప్రాణాలు తీయాలని చెప్పి చూసినారు. ఏమని చెప్పాలి వీళ్ళన? ఆ వైద్యో నారాయణ హరి అని చెప్పేది ఆ మాటకే వీళ్ళు విలువ తీశారే. ఇంకేం మాట్లాడాలా? ఈ లమ్డి కూడా వీళ్ళ మాట ఎత్తుకుంటేనే మండిపోతుంది అసలు. వీడిది కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతం. పంది పుట్టగానే కంపు కొడతాదన్నట్టుగా వీడు పుట్టిన దగ్గర నుంచే వీడిలో ఉన్నటువంటి జిహాదీ లక్షణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడేటి అంట. వీడు చిన్న వయసులో ఉండగానే ఈ జిహాదీ లక్షణాలను అలవర్చుకున్నాడు. నిజానికి ఈ ఉమర్ నబీ అనేవాడు తెలివైనోడే కాబట్టే కదా ఓ డాక్టర్ అనేది చదవగలిగినాడు. కానీ వీడికి పుట్టకతో వచ్చినటువంటి ఆ నీచమైనటువంటి ఆ జిహాదీ బుద్ధి మాత్రం పోలా. ఆ జిహాదీ ఆలోచనలతోనే పెరుగుతూ వచ్చాడు. అందులోనూ పుట్టింది వచ్చేసి కాశ్మీర్లో. చుట్టూ ఉండేదంతా కూడా ఈ జిహాదీ బ్యాచ్ గాళ్లే. మొత్తం అంతా హిందూ వ్యతిరేకతను, మన దేశం మీద వ్యతిరేకతను బతుకుతూ ఉంటారు. కాబట్టి ఓడు కూడా ఆ వాతావరణంలో పెరిగి ఓడు డాక్టర్ అయినా ఏమైనా కూడా ఆ పాంకు విషయం ఎట్లయితే ఉంటుందో వీళ్ళలో ఆ జిహాదీ బుద్ధి అనేది అట్నే ఉంది. ఈ క్రమంలోనే వీడు ఎంబీబీఎస్కు ప్రిపేర్ అయ్యేవాడంట. సరిగ్గా ఆ సమయంలోనే హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్నటువంటి ఆల్ ఫలాహ్ మెడికల్ యూనివర్సిటీ గురించి వీడికైతే తెలిసి వచ్చింది. ఈ ఆల్ ఫలాహ్ మెడికల్ యూనివర్సిటీ అనేది పూర్తిగా ముస్లింలకు చెందినటువంటి యూనివర్సిటీ. పైగా ఈ యూనివర్సిటీకు ఫండింగు అరబ్ దేశాల నుంచి వస్తూ ఉంటుంది. చూడండి, ఈ కాలేజీ యాజమాన్యం కూడా ఈ ఉమర్ నబీ వంటి జిహాదీల్ని తమ యూనివర్సిటీలో చేర్చుకొని వాళ్ళకే ఈ మెడికల్ విద్యనైతే బోధించేవాళ్ళంట. అంటే మొత్తం పేరుకేమో డాక్టర్లు, మొత్తం అంతా జిహాదీగాళ్ళు. ఇక్కడ ఒక మాట చెప్తా, నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా, నాయనా ఈ జిహాదీ బ్యాచ్కు దూరంగా ఉండండి, వాళ్ళు చాలా ప్రమాదము, వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. మీ పిల్లలు ఎవరితో కూడా స్నేహం చేసేటప్పుడు కూడా మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తారు, ఏంది కథ అని చెప్పేసి కొంచెం ఆలోచన చేయండి, వాళ్ళ మీద కాస్త ఒక కన్నేసి ఉంచండి అని చెప్పేసి నేను పదే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా. వీళ్ళు ఇప్పుడు ఈ డాక్టర్లు మన దేశం మీద చాలా మందే ఉంటారు. నిన్ననే నేను ఒక న్యూస్ చూసిన, ఈ గ్రూప్ అంతా కూడా 200 మంది పైన ఉన్నారంట. ఏది ఇటువంటి ఉగ్రవాద ఆలోచనలతో ఉండేవాళ్ళు. వాడి అమ్మ ఒక్కొక్కసారి వీళ్ళ దగ్గరికి 10 మంది, 20 మంది, 100 మంది కూడా పోతూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. ఈ 10 రూపాయల డాక్టర్లు కూడా ఎక్కువైపోయినారు. ఈ ఢిల్లీలో ఇప్పుడు ఎవరైతే ఈ లేడీ ఉంది కదా, ఏది ఈ ఉగ్ర మహిళ, తను కూడా వచ్చేసి 10 రూపాయల డాక్టర్ అనమాట. ఇటువంటి 10 రూపాయల డాక్టర్ల పేర్లు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కొన్ని వందల మంది పోతూ ఉంటారు. అంటే తక్కువ ఫీజుతో ఏదో వైద్యం చేస్తారని చెప్పేసి, ఏదో వాళ్ళకి ఏదో మంచి పేరు ఉండదను, లేకపోతే మంచి వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు ఏదో ఊహించేసుకుని వాళ్ళకి అడిగిపోతారు. ఈ స్లో పాయిజన్ ఇలాంటి ఏదన్నా వాళ్ళకి ఇంజక్షన్లు పాడు చేసి అట్లా ఏదన్నా చేస్తే కొన్ని లక్షల మందిని వీళ్ళు పొట్టను పెట్టుకోగలుగుతారు. అంటే వీళ్ళ సంఖ్య ఆ స్థాయిలో ఉండాలి. ఒక్కసారి మీరు ఊహించండి, మీ దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా, మీరు ఎవరి కాడికి పోవాలా, ఎవరిని దగ్గర తీయాలా, ఎవరిని నమ్మాలా, ఎవరితో స్నేహం చేయాలా, మీరు 1కి 10 సార్లు ఆలోచన చేస్తే నిర్ణయం తీసుకుంటే మీరు బతుకుతారు. లేకపోతే మీ బతుకులు ఇంకంతే. నేను మరో మాట అయితే నేను చెప్పలేను. మీ దండం పెడతా, ఈ జిహాదీ బ్యాచ్కి దూరంగా ఉండండి, మీ పుణ్యం ఉంటుంది. సరే, ఇకపోతే వీళ్ళు ఏం చేశారు తెలుసా, ఈ కాలేజ్ వాళ్ళు విద్య పూర్తి చేసిన ఈ జిహాదీలందరినీ కూడా కలిపి ఒక తీవ్రవాద గ్రూపుగా
ఫామ్ చేస్తూ ఉంటారనమాట. ఇక వాళ్ళు చేయాల్సిందల్లా కొత్త కొత్త ఫార్ములాలు కనిపెట్టి మన దేశంలో బాంబు పేలుళ్ళు జరపడమే. ఇప్పుడు చూడండి, మొన్న ఈ ఆత్మాహుతి దాడి జరిగింది ఎర్రకోట దగ్గర. అంటే వాడు ఒక ఉగ్రవాదిగాడు వచ్చి ఈ కారులో ఆత్మాహుతి దాడి అయితే చేసుకున్నాడు. ఇంకొకడేమో ఆ చైనాలో చదివి వచ్చినాడు ఒక తీవ్రవాది ముండాకుడు, పిచ్చి ముండాకుడికి వచ్చేసి ఈ రిసిన్ అనే దాన్ని ఒక విష పదార్థాన్ని తయారు చేసి ఆముదపు గింజల నుంచి దాన్ని వచ్చేసి మన హిందువులు తినే ప్రసాదాల్లోనూ అదేవిధంగా మనం తినేటటువంటి ఈ ఆహార పదార్థాల్లోనూ ప్రసాదాల్లోనూ వాటిలన్నింటిలో కలిపి మనల్ని పొట్టన పెట్టుకోవాలని చెప్పి ఆలోచన చేశాడు. ఒక్కొక్కడిది ఒక్కొక్క ఆలోచన, మొత్తం అంతా కూడా ఈ జిహాదీ బ్యాచే. సరే, ఈ క్రమంలోనే ఈ వైద్య విద్యను పూర్తి చేసుకున్నటువంటి ఈ ఉమర్ నబీ గాడు ఈ అల్ ఫలాహ్ మెడికల్ యూనివర్సిటీలో ఉండడం మూలంగా పూర్తి స్థాయి తీవ్రవాదిగా మారిపోయినాడు. ఇక హిందువులను చంపడానికి మన భారతదేశంలో బాంబు పేలుళ్ళు జరపడానికి ప్లాన్లు అయితే వేయసాగినాడు. ఈ క్రమంలోనే వీడికి పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ అయినటువంటి జైషే మహమ్మద్తో సన్నిహిత సంబంధాలు ఏర్పడినాయి. అంతే, ఇక అమ్మోనియం నైట్రేట్ అలాగే ఆర్డీఎక్స్లతో నిండినటువంటి ఒక కారులో ఆ మందుగుండుని తీసుకొని పోయి సరిగ్గా ఎర్రకోట దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతంలో ఆ కారుని అయితే పేల్చేశాడు. ఈ కారు బాంబు పేలుళ్ళలో వాడు కూడా కుక్క సాగు తెచ్చాడు. అంటే వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అంటే ఆత్మాహుతి దాడి అంటే అంతే కదా, మేము సచ్చినా ఇబ్బందిలే, మాతో పాటు ఏంటంటే ఇంతమంది హిందువులు చంపాలా, ఇంతమంది భారతీయులను చంపాలా, అది వాళ్ళ ప్లాన్. మొన్న చనిపోయిన వాళ్ళలో మరి ముస్లింలు కూడా ఉన్నారు కదా, కేవలం హిందువులు మాత్రమే కాదు, కొంతమంది ముస్లింలు కూడా చనిపోయినారు. అంటే వాళ్ళు ఏమైనా కానీ మనం ఈ దాడి అనేది జరపాలా అంటే మనం చేసినటువంటి ఈ ప్రయత్నంలో నేను ఇప్పుడు ఫలానా మతానికి సంబంధించండి, నా మతానికి సంబంధించిన ఒకరిద్దరు పోయినా కూడా ఇబ్బందిలే, కానీ అవతల మేజర్ ఎవరైతే ఉండారో అంటే ఎవరు హిందువులు వాళ్ళ మాత్రం పెద్ద దెబ్బ తీయాలా, మోడీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలా. భారతదేశంలో బాంబు పేలుళ్ళు జరిగినాయి, ఇది మోడీ వైఫల్యం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ వైఫల్యం వల్ల జరుగుతుందని చెప్పేసి అది పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేయాలనేది వీళ్ళ ప్లాన్ అనమాట. పైగా ఏంటంటే వీళ్ళ కక్ష, అసూయ, కడుపు మంట, ద్వేషం ఇది నర రగిలిపోతూ ఉంటాయి. అర్థమైందా? అంటే ఈ బాంబు బ్లాస్ట్తో మన భారతీయులందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయినారు. మన నెటిజన్లు ఈ విషయం మీద బాధతో ఆవేదనతో పోస్టులు పెడతా ఉన్నారు. ఈ విషయం మీద మోడీ ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే చనిపోయిన వాళ్ళ పట్ల సోషల్ మీడియాలో సానుభూతిని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే అస్సాంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం ఈ బాంబు పేలుళ్లను ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకున్నాడు. చూడండి, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మనం భారతీయులం కాబట్టి మనకు ఆ బాధ ఉంటుంది. మన దేశంలో ఒక ఇట్లాంటి తీవ్రవాద దాడి ఏదైనా జరిగితే ఎవరైనా 10 మంది ప్రాణాలు కోల్పోతే మన మనసంతా కూడా బాధతో నిండిపోతుంది. ఎందుకంటే మన కుటుంబ సభ్యులు కాకపోవచ్చు, మన ఇంట్లో వాళ్ళు కాకపోవచ్చు, కానీ భారతదేశాన్ని మన కుటుంబంలాగా, ఈ భూమిని మన తల్లిలాగా భావిస్తాం. కాబట్టి దేశంలో ఏ మూలన ఏ ప్రమాదం జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా కూడా మనమంతా కూడా బాధతో విలవెల్లాడిపోతాం. అలాంటిది మనం ఈ విధంగా ఉంటే ఈడు మాత్రం సంతోషంతో సెలబ్రేషన్స్ చేసుకున్నాయంట. 13 మంది భారతీయులు చనిపోవడం అంటే అదేదో ఒక ఉత్సవం మాదిరిగా ఫీల్ అవుతా పండుగ చేసుకున్నాడు. వాడి పేరే నజ్రుల్ ఇస్లాం బార్బుయన్. చూడండి, ఈ నజ్రుల్ ఇస్లాం బార్బియన్ ఏమి చదువులేనోడు కాదు, చదువుకోనోడు కాదు, వీడు ఒక విద్యావేత్త. పైగా ఈ నజ్రుల్ ఇస్లాం అనేవాడు ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ అనమాట. ఏది టీచర్ కూడా కాదు, హెడ్ మాస్టర్. ఇక ఈ నజ్రుల్ ఇస్లాం అనేవాడు అస్సాంలోని సిలిచార్లోని రోహంగాపూర్లో నివాసం ఉంటుంటాడంట. ఈ నజ్రుల్ ఇస్లాం గాడు కచ్చార్లోని ఎన్ఎంహెచ్ఎస్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా అంటే హెడ్ మాస్టర్గా పనిచేసి ఈ మధ్యనే రిటైర్డ్ అయినాడు. కానీ చెప్పే కదా, ఇప్పుడు డాక్టర్ గారు ఎట్లయితే జిహాదీనో ఈడు హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయినాడు కూడా, ఈ ముండాకుడు కూడా ఈడు కూడా జిహాదీనే, రాడికల్ భావాలు కలిగినటువంటి ఒక ముస్లిం అన్నమాట. అయితే ఈ కారు బాంబు పేలుడు సరిగ్గా ఈ బీహార్ 2వ విడత ఎన్నికల ముందు జరిగింది. అంటే ఆ ముందు రోజు, అంటే 11వ తేదీ ఎలక్షన్ అంటే 10వ తేదీన ఇది జరిగిందనమాట. దీంతో ఈ నజ్రుల్ ఇస్లాం గారు ఏం చేశాడు తెలిసిన, ఈ కారు బాంబు పేలుళ్లను జరిపింది జిహాదీలు కాదు, ఇది ఒక ఎన్నికల స్టంటు, దీనిని బీజేపీనే జరిపించిందంట సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఈ లాఫింగ్ సింబల్స్ అన్నీ కూడా పెట్టాడు. అంతే, కాసేపటికే ఈ పోస్టు వైరల్ అయిపోయింది. వీడితో పాటు ఇంకొంతమంది జిహాదీ ముండాకుడుకులు కూడా ఆ పోస్టుకు నవ్వుతా లాఫింగ్ సింబల్స్ని పెట్టారు. ఇక్కడ మనం కూడా గమనిస్తూ ఉంటాం ఏంటంటే, మనం ఏదైనా దేశానికి సంబంధించి ఏదైనా మన మీద దాడి జరిగితేనో, లేకపోతే మనకి ఏదైనా ఇబ్బంది జరిగితేనో, మనం ఏ విధంగా మనం నష్టపోతేనో, లేకపోతే మనం ఏదైనా ఈ క్రికెట్లో కావచ్చు, లేకపోతే ఏవైనా ఆటల్లో మనం ఏదైనా మన దేశం ఓడిపోతేనో, ఈ లంబడి కొడుకులంతా కూడా వచ్చి లాఫింగ్ సింబల్స్ పెడతారు. అంటే వీళ్ళ అమ్మ ఏడు ఉంటుంది, వీళ్ళ నాయన గారు ఆ పాకిస్తాన్లోనో, బంగ్లాదేశ్లోనో, చైనాలోనో ఇంకేడనో ఉంటారు.
అంటే పక్కనోడికి లాభం జరిగితే మన దేశం నష్టపోతే, మన భారతీయులను మనం పోగొట్టుకుంటే, మన దేశం పొరుగుపోతే వీళ్ళకి ఆనందం. ఎందుకంటే వీళ్ళ అమ్మాయి ఉంటే వీళ్ళ ఆయన ఆడుంటాడు కదా, అది కాబట్టి మా ఆయన ఆడున్నాడు కాబట్టి మా సంతోషం, మేము ఆడించి బీడు కదా, మా బీడు ఆడిది కదా, మా సంతానం వీడది కాదు అది కదా అని చెప్పేసి వీళ్ళది అది ఒక ఇదన్నమాట. మాట్లాడాలంటే నోటికి ఎన్ని వచ్చినాయంటే అన్ని వచ్చినాయి. దాన్ని కట్టడి చేసి దాన్ని అది పడతానా, ఇవేం మాట్లాడలేక ఇంకేం చెప్పాలా, ఎందుకులే. మనుషుల వీళ్ళు, అసలు మనుషుల వీళ్ళ పుట్ట కిందకు అర్థం ఉండదా, ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అంతే. ఇక ఈ విషయం నేరుగా అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారికి తెలిసిపోయింది. అంతే. ఇక పోలీసులు ఈ నజ్రుల్ ఇస్లాం గారిని రెక్కలు ఇంచిపెట్టి ఎరగదొక్కట్టే పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి వీడిని ఉతికి ఆరేశారు, గుడ్లు ఉతికినట్టు. అంతేకాకుండా వీడిపైన దేశద్రోహం కేసును కూడా పెట్టి జైల్లో వేశారు. అయితే హిమంత బిశ్వ శర్మ గారు అంతటితో ఊరుకోవాలా. వీడు పెట్టిన పోస్టుకు ఈ లాఫింగ్ సింబల్స్ ఎంతమంది అయితే పెట్టారో ఈ జిహాదీ ముండా కొడుకులంతా కూడా వాళ్ళందరినీ కూడా వెతికి మరీ పట్టుకొని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 15 మంది జిహాదీలను అరెస్ట్ చేసి స్టేషన్ మారుస్తా కోటింగ్లు ఇస్తారంట. ఇక జీవితంలో ఇంకొకసారి ఇటువంటి తప్పులు చేయకుండా గట్టిగా ప్రతి ఒక్కరికి కూడా పనిష్మెంట్ ఇస్తారు. అదయ్యా విషయమా. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ హిమంత బిశ్వ శర్మ గారు నిర్ణయాలు తీసుకున్నట్టు, యోగి ఆదిత్యనాథ్ గారు నిర్ణయాలు తీసుకున్నట్టు, వాళ్ళంతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో ఇటువంటి నిర్ణయాలు ఇక్కడ జరగవు. అర్థమవుతుంది. ఎందుకంటే ఎండేది సెక్యులర్ ప్రభుత్వాలు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా దమ్ము అనేది ఉండాలా. మొహమాటాలకు తావి ఇవ్వకూడదు. ఎవడైనా తప్పు చేశాడా ఏమైనా మెట్టుకాలతో తొక్కిపెట్టి చెక్కాలట్టే అట్లా ఉండాలా. లేకపోతే ఏం ఒక మాట మొహమాటానికి పోతే అదేందో జరిగిందని చెప్పేసి దేశం విషయంలో కానీ, దేశ భద్రత విషయంలో కానీ, మన ధర్మం విషయంలో కానీ మొహమాట పడినామా భవిష్యత్తు సర్వనాశనం అయిపోయినట్టే. అది నేను చెప్పదలుచుకునేది. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.